హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఎలా ఉన్నారంతా? పాతకాలం నాటి ఒక స్వీట్తో మీ ముందుకు వచ్చాను. అదేనండి, బెల్లం తాలికలు. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అనగానే గుర్తొచ్చే స్వీటు బెల్లం తాలికలు. అయితే ఇది చాలామంది చేస్తారు, బట్ నేను ఎలా చేశానో చూసేయండి. మీరు చూసి నచ్చితే ఫాలో అవ్వండి. ఒక కప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి 5-6 గంటలు నానబెట్టి మళ్ళీ ఒకసారి కడిగి ఆ నీళ్ళని తీసేసి నానిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి మెత్తగా వస్తే సరే, లేదంటే జల్లెడలో వేసి జల్లించుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1 కప్పు పిండికి 1.5 కప్పు నీళ్ళు పోసి దాంట్లో కొద్దిగా బెల్లం ముక్క, చిటికెడు సాల్ట్, ఒక చిన్న 1/2 గ్లాసు పాలు పోసి దాన్ని మరగనిచ్చి మరిగిన తర్వాత పిండి వేయాలి. స్టవ్ సిమ్లో ఉంచుకొని బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. నీళ్ళలో బెల్లం, కొంచెం సాల్ట్, కొద్దిగా పాలు పోయటం వల్ల బెల్లం తాలికలు అనేది చాలా టేస్టీగా వస్తాయి. 2-3 నిమిషాల తర్వాత నీళ్ళన్నీ ఆవిరైపోయి పిండి ఉక్కిపోయిన తర్వాత తీసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న పిండి కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి తడి చేసుకుంటూ పిండిని ప్రెస్ చేస్తూ బాగా మెదుపుకోవాలి. అలా మెదుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా పొడుగ్గా తాలికలా చేసుకోవాలి. ఒక గిన్నెలో 1 కప్పు బెల్లం పొడి, అంటే 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం పొడి సరిపోతుంది. దాన్ని గిన్నెలోకి తీసుకొని 2 కప్పుల నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని బెల్లం కరిగిన తర్వాత ఆ నీటిని వడకట్టి లోపల ఏమన్నా డస్ట్ అది ఉంటే తీసేసిన తర్వాత మళ్ళీ అదే గిన్నెలో వేసుకుని కరిగిన బెల్లం నీటిలో ముందుగా తయారు చేసుకున్న ఈ పిండి ఉండలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెల్లం నీటిలో ఈ పిండి ఉండలు ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికితే సరిపోతుంది. మనం ఆల్రెడీ పిండిలో కొద్దిగా బెల్లం వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చివరిగా కొద్దిగా ఇలాచీ పొడి వేసి కలుపుకొని తీసుకోవటమే. ఇది వేడిగా ఉన్నప్పుడు కన్నా కొద్దిగా చల్లారిన తర్వాత బాగా చల్లారాకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. పూజలకే కాదండి, నార్మల్గా కూడా ఈ పాతకాలం నాటి వంట చేసి పిల్లలకి అలవాటు చేస్తే పిల్లలకి కావాల్సిన ప్రోటీను, ఐరన్ అవి పుష్కలంగా అందుతాయి పిల్లలకి. ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది, రైస్లో ప్రోటీన్ చాలా పుష్కలంగా లభిస్తుంది, హెల్త్కి చాలా మంచిది. చూసారా నేను ఎలా చేశానో? మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసుకుని తిని ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.